హాయ్ అండి, భక్తులందరికీ నమస్కారం. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది మన 500 ఏళ్ల నాటి కళ. ఈ కళ నెరవేరిన సందర్భంలో దేశవ్యాప్తంగా భక్తులు తమకు తోచిన విధంగా ఆ స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ తార్నాకకు చెందిన ఓ పుణ్య దంపతులు ముత్యాలతో స్వామివారికి గజమాలను సమర్పిస్తున్నారు. వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈరోజు అయోధ్య బాలరామునికి ముత్యాల గజమాలని సమర్పించుకునే భాగ్యం కలిగింది. ఇది ఒక జీవితంలోనే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ముత్యాల గజమాల అనేది ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయలేదు. మొట్టమొదటిసారిగా మనం తయారు చేసి శ్రీరాముల వారికి బాలరామునికి సమర్పించబోతున్నాము. అది కూడా ఆచార్యుల కైంకర్యంగా భావిస్తున్నాము. ఈ గజమాలను తయారు చేయడానికి 9 రోజులు 9 మంది కళాకారులను కలిసి, అంత మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి నియమనిష్టలతోటి రామనామ స్మరణ చేస్తూ చాలా పవిత్రంగా తయారు చేసాము. తర్వాత ఇది ఒరిజినల్ ముత్యాలు అనమాట. ఈ ఫ్రెష్ వాటర్ పర్ల్ అంటారు, మన తెలుగులో స్వచ్ఛమైన మంచి ముత్యాలు అని అంటారు అనమాట. ఆ ముత్యాల్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. వాటిల్లో నెంబర్ 1 క్వాలిటీ AAA1 అని అంటారు దీన్ని. ఆ గ్రేడ్కి సంబంధించిన నెంబర్ 1 క్వాలిటీ అనమాట ఇది. ఈ ముత్యాలతో పాటుగా మనం మణులను కూడా సమకూర్చాము. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటేనే గజమాలలాగా కనిపిస్తుంది. అచ్చం ముత్యాలు అయితే తెల్లగా వైట్గా ఉంటే అంత అందం కనిపించదు అనమాట. దానికోసం మనం పింక్ కలర్ మణుల్ని, గ్రీన్ కలర్ మణుల్ని మనం యూజ్ చేసాము. తర్వాత ఇది సుమారుగా 4.5 kg వరకు ఉంటుంది. 4 అడుగుల బాలరాముడు కాబట్టి అక్కడ వారికి పైనుండి నఖశిఖ పర్యంతం అంటారు దాన్ని, పైనుండి కింద వరకు పాదాలను తాకే విధంగా 8 అడుగుల గజమాలని తయారు చేయడం జరిగింది. ఇది సుమారుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అయింది. తర్వాత దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలని, బాలరాముడు కాబట్టి లైట్ వెయిట్లో ఉండాలనే ఉద్దేశంతో లోపల కాటన్ క్లాత్ స్పంజి వాడామన్నమాట. దాంతోపాటుగా పరిమళాన్ని కూడా అద్దితే బాగుంటుంది, రాముల వారు ధరించినప్పుడల్లా ఒక సుగంధ పరిమళం అనుభవించాలనే ఉద్దేశంతో శాండిల్వుడ్ని యూజ్ చేసాము లోపల. అంటే ప్యూర్ శాండిల్వుడ్ కర్ణాటక నుంచి తెప్పించాము. ఇది చెప్పలేనంత గొప్ప అనుభూతి. ఈ జన్మమే ధన్యమైనదని భావిస్తున్నాము. అది మా ఆచార్యుల వారికి ప్రీతి ఆరాధ్య దైవం, ప్రాణంతో సమానంగా భావించే ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అటువంటి రామచంద్రుడికి ఈ దాసుని ద్వారా కైంకర్యం చేసుకునే భాగ్యం, అంటే ఇటువంటి వినూత్న విలక్షణమైన ముత్యాల గజమాలని తయారు చేసి మా ఆచార్యుల వారికి కైంకర్యంగా సమర్పించుకునే భాగ్యం దొరికినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఆ భగవంతుడికి, రామచంద్రుడికి, మా ఆచార్యుల వారికి కోటి కోటి సాష్టాంగ దండ ప్రణామములు. దానికి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా సమర్పిస్తుంటాం భగవంతుడికి. ఇప్పుడు పూల మాల కానీ ఒకవేళ సమర్పించామనుకోండి, అది 1 రోజు 2 రోజులే ఉంటుంది, కానీ 3వ రోజుకి వాడిపోతుంది, పడేస్తాం. ఇంకా వేరే ఏదైనా చేసినా కూడా ఏదైనా సరే కొద్ది రోజులే ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఈ ముత్యాలకుంట ప్రత్యేకత ఏంటంటే లైఫ్ టైం ఇలాగే ఉంటుంది, శాశ్వతంగా ఎన్ని రోజులైనా ఏమి చెక్కు చెదరదు, అలాగే ఉండిపోతుంది. అయితే రామచంద్రుడు సన్నిధిలో ఈ దాసుడు ఎప్పుడూ ఆ పాదపద్మాల దగ్గర ఉన్నట్టుగా భావించి ఈ ముత్యాలతోటే గజమాలు చేయాలని భావించాము. యాక్చువల్లీ ఈ సైజు, ఈ క్వాలిటీ చాలా చోట్ల మేము ఎతికాము. ఇక్కడ మాకు తెలిసిన డీలర్స్ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో కూడా. హైదరాబాద్లో ముత్యాలకు ఫేమస్ కాబట్టి. అయితే మేము ఏదైతే కావాలనుకున్నామో ఆ క్వాలిటీ, ఆ సైజు, కావాల్సిన క్వాంటిటీ ఇక్కడ దొరకలేదు మనకి. అందువల్ల బాంబే నుంచి తెప్పించాము మేము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా ధన్యమైపోయింది, జీవితమే ధన్యమైందని భావిస్తున్నాము. ఆచార్యుల వారి యొక్క కరుణా కృపా కటాక్షల వల్లనే ఇవన్నీ సాధ్యమైందని మేము భావిస్తున్నాం. మమ్మల్ని
ఉద్ధరించడానికే మాకు ఈ సంకల్పాన్ని కలిగించారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ అయోధ్యలోని బాలరాముని మెడలో ధరింపజేయనున్న ఈ ముత్యాల గజమాలను నా కళ్ళతో చూసినందుకు, నా చేతులతో తాకినందుకు నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్.